రామాయణంలో బంగారు లేడిగా మారి సీతాపహరణ చేయడానికి రావణాసురుడికి సహాయం చేసిన వ్యక్తి. అతడు ఎవరో కాదు, స్వయాన రావణాసుడి యొక్క మేనమామ. ఈ రావణాసుడి యొక్క మేనమామకి అలాగే రాముడికి, అంటే మారీచుడికి రాముడికి ఇంతకుముందు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అని నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ని నేను వెతుక్కొని సాల్వ్ చేసుకున్నా. కొంతమందికి తెలియకపోవచ్చు, ఒకసారి ఆ విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. మారీచుడు రాక్షసులలో కొంత బలం ఉన్నవాడు, కొన్ని శక్తులు ఉన్నవాడు. అయితే రాముడికి మారీచుడికి మొదటి యుద్ధం, అంటే మొదటి కక్ష అనుకోవచ్చు. నేను చెప్తున్న వర్షన్లో మొదటి యుద్ధం ఎక్కడ జరిగింది అంటే, విశ్వామిత్రుడు ఎప్పుడైతే లోక సంరక్షణ కోసం యాగం చేయాలి అనుకున్నప్పుడు, ఆ యాగానికి ఎవరి నుంచైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బంది నుంచి నన్ను తప్పించడానికి నాకు ఒక సమర్థుడైన వ్యక్తి కావాలి అని వెతుకుతున్నప్పుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి, నీ కొడుకుని నాతో పంపించు, నాకు సహాయంగా ఉంటుందని చెప్పేసి దశరథ మహారాజుని విశ్వామిత్రుడు అడిగినప్పుడు దశరథ మహారాజు రాముని పంపిస్తాడు. సో ఇది జనరల్గా అందరూ తెలిసిందే. ఆ యాగం చేస్తున్నప్పుడు మారీచుడు ఆ యాగంలో రక్తాన్ని మరియు మాంసాలని కురిపించాడు వర్షం రూపంలో. ఆ మారీచుడిని రాముడు తన బాణం దాటికి గురి చేశాడు. అలా గురి చేసినప్పుడే మారీచుడు ఒక 100 యోజనాల దూరంలో స్పృహ తప్పి ఒక సముద్రంలో పడిపోయాడు. అయితే ఇక్కడ మారీచుడి యొక్క తమ్ముడైన సుబాహునుడిని రాముడు అక్కడే చంపేశాడు. సో అది మనసులో పెట్టుకున్న మారీచుడు రాముడిపై రెండోసారి యుద్ధానికి వస్తాడు. ఇది క్లియర్గా ఉంది కదా. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. దేవతలను సైతం శపించే అంత శక్తి కలిగినటువంటి విశ్వామిత్రుడు రాముడిని ఎందుకు సహాయం తెచ్చుకున్నాడు? ఆ మారీచుడు ఎవరైతే ఉన్నారో, లేదా అతను ఎవరైతే రాక్షసులు వస్తారు అని భావించాడో ఆ రాక్షసులను అతడే శపించవచ్చు కదా. అంటే ఈ యాగానికి ఉన్న కండిషన్లు ఏంటి అని అంటే, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, అలాగే వేరే ఎవరిని దూషించకపోవడం, హింస చేయకపోవడం అనేది ఈ యాగానికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు. అందుకనే విశ్వామిత్రుడు తనకు ఏ విధమైన ప్రమేయం, బయట ఏం జరుగుతుంది అనే దాన్ని ఉండకుండా దానికి రక్షణగా రాముని తెచ్చుకున్నాడు. అంతేగాని విశ్వామిత్రుడు చేయలేక కాదు. అయితే రెండో యుద్ధం ఎక్కడ జరిగింది అని అంటే, రాముడు వివాహానంతరం తన భార్య అయినటువంటి సీతాదేవిని మరియు అతని తమ్ముడితో కలిసి వనవాసం చేస్తున్న సమయంలో 100 యోజనాల అవతల పడినటువంటి మారీచుడు మళ్ళీ పగ తీర్చుకోవాలనే కక్షతోటి, మారీచుడుకున్న గొప్ప ఎసెట్ ఏంటి అని అంటే తన రూపాన్ని మార్చుకోగలడు ఎలాగైనా. అంటే ఏ జోనర్లోకైనా సరే తను ప్రవేశించి ఉండగలడు. సో అలాగే ఒక పెద్ద మృగం రూపంలోకి మారి ఇంకొక 2 రాక్షసులను తీసుకొని రాముడిపై యుద్ధానికి వస్తాడు. అదే సమయంలో రాముడు మళ్ళీ తన బాణాలను కురిపించాడు. మారీచుడు తెచ్చుకున్న 2 రాక్షస సైనికులు మరణించారు. రాముడి బాణాల దెబ్బకు తట్టుకోలేక మారీచుడు మళ్ళీ అక్కడి నుంచి పారిపోయాడు. సో ఆ క్షణం రాముడిని నేను ఎదిరించలేను అని మారీచుడు రియలైజ్ అయ్యాడు. కానీ మళ్ళీ ఎందుకు బంగారు లేడిగా మారాడు? రావణాసురుడు మారీచుడిని పిలిచి, మారీచా, నువ్వు రాముడి దగ్గరికి ఒక బాయాలేడిగా వెళ్ళు, నువ్వు రాముడిని తప్పిస్తే అతని భార్య దగ్గర నుంచి అతని భార్యను నేను అపహరించడానికి నాకు చాలా సింపుల్గా ఉంటుంది అని ఒక పన్నాగం పెట్టాడు. అయితే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మారీచుడు రాముడి మీద పగ తీర్చుకోవడానికి రాలేదు, ప్రాణభయంతో వచ్చాడు మాయాలేడిగా. అంటే రావణుడు నువ్వు మాయాలేడిగా వెళ్ళకపోతే నేను ఇక్కడే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు మారీచుడికి. మారీచుడు అప్పటికి చెప్పాడు, నేను ఆల్రెడీ 2 సార్లు రాముడితో పోటీ పడ్డాను, అది నా వల్ల కాలేదు, నేను సాధించలేకపోయాను, రాముడి శక్తి గురించి నీకు తెలియదేమో, నాకు తెలుసు అని చెప్పేసి హితబోధ చేశాడు రావణాసుడు. మారీచుడు, నువ్వు వెళ్తావా, నేను చంపేయమంటావా అని అన్నాడు. అయితే మారీచుడు ఒక రాక్షసుడి చేతిలో చనిపోయే కంటే ఒక దేవుడు లాగా వచ్చిన మనిషి చేతిలో చనిపోతే నాకు కనీసం విముక్తి అయినా లభిస్తుంది అని భావించిన మారీచుడు మాయలేడిగా వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. రాముడికి మారీచుడికి పాత కక్షలు ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ మారీచుడు ఆ కక్షల రూపంగా మాయలేడిగా మాత్రం రాలేదు. రావణాసురుడి యొక్క బెదిరింపులకు తనకున్న ప్రాణభయంతో ఇలా రావడం జరిగింది. సో నేనేమి అనుకున్నాను అని అంటే, ఈ 2 కక్షల కారణంగానే రావణాసుడితో చేతులు కలిపి వచ్చాడని ఉంది. కాకపోతే నేను చదివిన పుస్తకాల్లోంచి మళ్ళీ నేను గూగుల్లోంచి కొంత రిఫరెన్స్ తీసుకున్నా, అందువల్ల నేను ఈ వీడియో చేశాను.